చాలా మంది లేడీస్లో చీక్స్ పైన నల్లగా మచ్చలు వస్తూ ఉంటాయి. వాటినే మంగు మచ్చలు అని చెప్పి అంటూ ఉంటాం. మంగు మచ్చలు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ అవుతూ ఉంటాయి చాలా మందికి. కానీ కొందరిలో తర్వాత కూడా మొనోపాజ్ వచ్చినప్పుడు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మంగు మచ్చలు చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చీక్స్ పైనే కాకుండా కొందరిలో నోస్ పైన కావచ్చు, చిన్ పైన కావచ్చు, లిప్స్ పైన కావచ్చు, ఇక ఫేస్ లో ఉన్నటువంటి ఐబ్రోస్ మీద కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ మంగు మచ్చలు వచ్చినప్పుడు చాలా మంది డాక్టర్స్ కలిసే ఉంటారు. చాలా మంది యొక్క ఆన్లైన్లో అవైలబుల్ అయినటువంటి ట్రీట్మెంట్ కూడా తీసుకునే ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ మంగు మచ్చలు తగ్గవు. ఈ కొన్నిసార్లు కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా తగ్గినప్పుడు కెమికల్ పిల్స్ చేస్తూ ఉంటారు. కెమికల్ పిల్స్ చేసినా కూడా ఈ మంగు మచ్చలు అంత ఈజీగా రెస్పాన్స్ కావు. ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ, కెమికల్ పిల్స్ చేసుకున్నప్పటికీ కూడా తగ్గకుండా అలాగనే ఉన్నటువంటి మంగు మచ్చలకి, రెసిస్టెంట్గా ఉన్నటువంటి మంగు మచ్చలకి మన దగ్గర మంచి పికో లేజర్ అంటే ఒక లేజర్ ఉంది. ఈ లేజర్ చేసినప్పుడు ఈ మంగు మచ్చలు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ లేజర్ అనేటువంటిది మంత్లీ ఒకసారి, కొన్ని సందర్భాల్లో అవసరం ఉంటే ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి కూడా చేస్తూ ఉంటాం. ఇలా కనీసం 8 నుంచి 10 సార్లు ఈ యొక్క లేజర్ చేసినప్పుడు ఈ మంగు మచ్చల్లో మంచి రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ పికో లేజర్తో పాటు సన్ స్క్రీన్ అనేటువంటిది కంపల్సరీగా వాడుకోవాలి. అంతేకాకుండా రాత్రిపూట స్కిన్ లైట్నింగ్ అనేటువంటి క్రీమ్స్ కూడా వాడుతూ ఉండాలి. ఈ వాడుతూ ఉండి ఈ యొక్క కాంబినేషన్గా ఈ యొక్క పికో లేజర్ చేసినప్పుడు ఈ మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వివిధ రకరకాల యొక్క ట్రీట్మెంట్లో తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క మంగు మచ్చల్లో రెస్పాన్స్ లేదన్నప్పుడు పికో లేజర్తో తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మంగు మచ్చలు ఎర్లీగా ఉన్నప్పుడు కూడా ఈ పికో లేజర్తో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా రెమిషన్ అంటే ఈ మంగు మచ్చలు తగ్గేటువంటి యొక్క అవకాశాలు చాలా అధికమవుతాయి. తగ్గిన తర్వాత మంగు మచ్చలకు మళ్ళీ సన్ స్క్రీన్ అలానే వాడుతూ ఉండి మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలి. మళ్ళీ 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి మెయింటైన్ సెషన్స్ తీసుకోవడం మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.